అమౌంట్ పడుతున్నాయి కదా ఆటో డ్రైవర్లకి, మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు దీనిపైన ఏ విధంగా అంటే గత ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి 4 సంవత్సరాలు పడ్డాయి. ఇప్పుడు మనకి అది 10,000 వేసేవాళ్ళు గత ప్రభుత్వంలో, ఇప్పుడు 15,000 వేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి అసలు బాగోలేదు, మరీ దారుణంగా ఉండేవి. ఆ గుంటల్లో పోయి మొత్తం రోడ్లు ఇదైపోయి ఆటోలు రిపేర్కి వస్తే ఆ 10,000 రిపేర్కి కానీ దేనికి సరిపోయే కావు. ఇది అప్పుడు ఇన్సూరెన్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది, 8,000 9,000 అట్లా ఉంది. ఇలా 6,500 7,000 లోపల ఇన్సూరెన్స్ అయిపోతుంది. ఈరోజు బాబు గారు మాకు 15,000 వేస్తున్నారు కాబట్టి ఆటో వాళ్ళు కొంచెం సాటిస్ఫాక్షన్ సంతోషంగానే ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. బాగుపడి కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి ఈ సందర్భంగా మీరు బాబు గారికి ఏమైనా చెప్పగలుగుతున్నారా? కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము ఆటో యూనియన్ తరఫున నందిగాంలో ర్యాలీ చేస్తున్నాము. మేము అందరం కలిసి ఇప్పుడు బాబు గారికి అక్కడ బాబు జగజ్జనరావు ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళినాక పాలాభిషేకం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. వారిని మనందరం సాదరంగా ఆహ్వానించి వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ఆటో మిత్రులు మొత్తం నందిగామ చేసినారు కాబట్టి వారికి అందరూ అభిమానం